హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎన్ క్రియేటివ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇవాల్టి వీడియోలో వన్ ఆఫ్ ద టేస్టీ అండ్ ఈజియెస్ట్ రెసిపీ చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే డెలీషియస్గా ఎమ్మీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వంట రాని వాళ్ళు అండ్ బ్యాచులర్స్ ఫాస్ట్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చేసే ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఫ్రైలో ఆయిల్ కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే కనుక లైట్గా యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్ స్లైసెస్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దెన్ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టొమాటోస్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అయ్యి అందులో నుండి వాటర్ కంటెంట్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. దెన్ లిడ్ తీసి మరొకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువగా తింటారనమాట, సో నేను ఎక్కువగా వేశాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇది చపాతీ, రైస్, పూరి దేంట్లోకి తిన్నా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. Thank you for watching this video. Take care. Bye.